ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో మహిళపై పులి దాడి చేసింది. కాగజ్ నగర్ మండలంలోని బెంగాల్ క్యాంపు దగ్గర పొలంలో మహిళపై పులి దాడి చేసి చంపేసింది. పొలంలో పత్తి ఏరడానికి వెళ్లిన మోర్లె లక్ష్మిపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో గాయపడిన మోర్లె లక్ష్మి మృతి చెందింది. పులి సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతులు. ఘటనతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. కాగజ్ నగర్ పరిధిలోని పలు ఏరియాల్లో కొద్ది రోజులుగా పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెప్పారు. పులి దాడిలో మహిళ చనిపోవడంతో అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. 12 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. స్థానికులు పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో మహిళపై పులి దాడి చేసింది. కాగజ్ నగర్ మండలంలోని బెంగాల్ క్యాంపు దగ్గర పొలంలో మహిళపై పులి దాడి చేసి చంపేసింది. పొలంలో పత్తి ఏరడానికి వెళ్లిన మోర్లె లక్ష్మిపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో గాయపడిన మోర్లె లక్ష్మి మృతి చెందింది. పులి సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతులు. ఘటనతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. కాగజ్ నగర్ పరిధిలోని పలు ఏరియాల్లో కొద్ది రోజులుగా పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెప్పారు. పులి దాడిలో మహిళ చనిపోవడంతో అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. 12 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. స్థానికులు పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పులిదాడిలో మహిళ చనిపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అటవీ శాఖ ఆఫీస్ ముందు గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు. తమ గ్రామాల్లో పులి సంచరిస్తుందని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పులిదాడిలో చనిపోయిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పులిదాడిలో మహిళ చనిపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అటవీ శాఖ ఆఫీస్ ముందు గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు. తమ గ్రామాల్లో పులి సంచరిస్తుందని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పులిదాడిలో చనిపోయిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో మహిళపై పులి దాడి చేసింది. కాగజ్ నగర్ మండలంలోని బెంగాల్ క్యాంపు దగ్గర పొలంలో మహిళపై పులి దాడి చేసి చంపేసింది. పొలంలో పత్తి ఏరడానికి వెళ్లిన మోర్లె లక్ష్మిపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో గాయపడిన మోర్లె లక్ష్మి మృతి చెందింది. పులి సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతులు. ఘటనతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. మోర్లె లక్ష్మి ఈరోజు ఉదయం పత్తి చేనులో పత్తి ఏరడానికి పోయినప్పుడు మరి పెద్ద పులి దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కాపాడలేకపోయాము. మరి ఈ పూర్తిగా ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. మరి దీనికి ఫారెస్ట్ అధికారులు పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం. వారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి మా నాయకులు కోనప్ప గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులు పెద్ద మంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి నష్టపరిహారం కానివ్వండి ఏ విధంగానైనా వాళ్ళ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి మరి రెండవది
ఇందులో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం కూడా కనబడతా ఉంది. మా యొక్క ప్రభుత్వంలో ఫారెస్ట్ అధికారంలో టైగర్ ట్రాకర్లను, వాచర్లను, బీట్ అధికారులను, సెక్షన్ అధికారులు అంటూ ఒక పెద్ద వ్యవస్థే ఉంది. వారు సరైనటువంటి ఉద్యోగ నిర్వర్తించి ఉంటే ఈ యొక్క కారణం జరగకపోయేదని చెప్పేసి మా యొక్క ప్రాథమిక అంచనాగా మేము భావిస్తూ మరి రానున్న రోజుల్లో మరి వీటి పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని అటవీ అధికారులను కూడా డిమాండ్ చేస్తూ వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో మహిళపై పులి దాడి చేసింది. కాగజ్ నగర్ మండలంలోని బెంగాల్ క్యాంపు దగ్గర పొలంలో మహిళపై పులి దాడి చేసి చంపేసింది. పొలంలో పత్తి ఏరడానికి వెళ్లిన మోర్లే లక్ష్మిపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో గాయపడిన మోర్లే లక్ష్మి మృతి చెందింది. పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతులు. ఘటనతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. కాగజ్ నగర్ పరిధిలోని పలు ఏరియాల్లో కొద్ది రోజులుగా పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెప్పారు. పులి దాడిలో మహిళ చనిపోవడంతో అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. 12 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. స్థానికులు, పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పులిదాడిలో మహిళ చనిపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అటవీశాఖ ఆఫీసు ముందు గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు. తమ గ్రామాల్లో పులి సంచరిస్తుందని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పులిదాడిలో చనిపోయిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చేత